ఈనాడు చూస్తే కింగ్ కొట్టేశాడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విరాట్ 51వ సెంచరీ, పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే సాధారణంగా భారత్దే పైచేయి. గత దశాబ్ద కాలంలో ఆధిపత్యం మరింతగా పెరిగింది. ఇప్పుడు దుబాయ్లోనూ భారత్ అదే జోరు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను అందుకుంటూ రోహిత్ సేన అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో అలవోకగా మట్టి కనిపించింది. వరుసగా 2 విజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపుగా లాంఛనమే. అదే సమయంలో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా 2వ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్ను అందుకోవడం భారత్కి శుభసూచకం. ఇన్నింగ్స్కి ఇరుసులా నిలిచిన అతడు వన్డేలో 51వ శతకాన్ని పూర్తి చేశాడు. వన్డేలో వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గాను అతడు రికార్డు సృష్టించడం విశేషం. దాయాదుల పోరు అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెంచిన భారత్కి పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత బౌలర్ల దాటికి 49.4 ఓవర్లు 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. కులదీప్ యాదవ్ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి పాక్ను దెబ్బతీశారు. షకీల్ 62 టాప్ స్కోరర్. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైపు గోడలా నిలిచిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ సహకారంతో జట్టుని విజయపాదంలో నడిపించాడు. భారత్ 42.3 ఓవర్లోనే 4 వికెట్లకు లక్ష్యాన్ని పూర్తి చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన